క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండిడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకునుడి. ఈ మాటలు మనము యాకోబు పత్రికలో చూస్తున్నాము. యాకోబు గారు సంఘాన్ని హెచ్చరిస్తూ ఓపిక కలిగి రాకడ కొరకు ఎదురు చూడండి అని చెప్తున్నమాట. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి అంటే ప్రతి విషయంలో కూడా మన ఓపిక కలిగి ఉండాలన్నమాట. చాలా వారికి ఆ దినాల్లోనే యాకోబు గారు రాసిన పత్రికలోనే ఈ మాట రాస్తున్నారు. అంటే 10 సంవత్సరంలోనే ప్రజలు ఓపికను కోల్పోయినట్టుగా చూడగలం. ఇప్పుడైతే మనము 2024 సంవత్సరాలు అయిందనమాట యేసయ్య వస్తాడు అని మనకు తెలియచేయబడి. అందుకే మరొకసారి చెప్తున్నారు కదా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండి అంటే మనం చేసే పనిలో ఓపికని కలిగి ఉండాలన్నమాట. ఎందుకు అనంటే ఓపిక లేకపోతే మనము దేవుని రాకడలోన ఎత్తబడలేము. అందుకే యాకోబు గారు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. చూడుడి, వ్యవసాయకుడు ఇక్కడ వ్యవసాయకుడు చూపిస్తుంది అనమాట. వ్యవసాయకుడికి ఏం అవసరం అనంటే తొలకరి వర్షం కావాలి, అదేవిధంగా కడవరి వర్షం కావాలి. ఆ రెండు సమకూడితేనే అతనికి విలువైన భూఫలము కలుగుతుంది అనమాట. లేకపోతే ఆ భూఫలం అనేది సగంగా అయిపోతుంది, పంట చేతికి రాదనమాట. అట్లనే మనం కూడా దేవుని యొక్క రాకడ కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఓపిక కలిగి ఉండాలి. ఎందుకనంటే దేవుడు మన కొరకు తీసుకొచ్చే వాటిని మనం అనుభవించాలి అనంటే మన ఓపికతో చేసుకొని కాచుకొని దాని కొరకు కనిపెట్టాలి అంట. ఇక్కడ అందుకే 8వ వచనంలో అంటున్నారు కదా, ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండి మీ హృదయములను స్థిరపరచుకునుడి. అంటే మన హృదయమును ఎప్పుడైతే స్థిరపరచుకోగలము అనంటే ఓపిక కలిగి ఉన్నప్పుడు అన్నమాట. శ్రమ రావచ్చు, కష్టం రావచ్చు, నింద రావచ్చు, అవమానం రావచ్చు. దేవుని రాకడ సమీపంగా ఉన్నప్పుడు అనేక మంది మన మీదకి లేస్తారని కూడా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఏవి జరిగినా కూడా మనం యేసయ్య వైపు చూస్తూ ఓపిక కలిగి మనం ముందుకెళ్ళిపోతే ఆయన రాకడలో ఎత్తబడిన వారంగా ఉంటాము. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని రాకడ సమీపంగా ఉంది కనుక మనం ఓపిక కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ఓపిక కలిగి ఆయన కొరకు ఎదురు చూస్తామో ఆయన మన కొరకు తీసుకొచ్చే బహుమానాల్ని, ఆయన మన కొరకు తీసుకొచ్చే ఆ జీవ కిరీటాన్ని, ఆయన మన కొరకు తీసుకొచ్చే ఆ మహిమను మనము పొందుకోగలమన్నట. ఓపిక లేకపోతే వీటన్నిటినీ మనం కోల్పోతాము అని ఇక్కడ యాకోబు గారు మనల్ని హెచ్చరిస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరం కూడా ఓపిక కలిగి మన హృదయాల్ని స్థిరపరచుకుంటూ దేవుని రాకడ కొరకు ఎదురు చూచుదుముగాక. ఆమేన్.